ప్రపంచమంతా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధం గురించి మాట్లాడుకుంటుంది. అందరూ ఏమనుకుంటున్నారు? ఈ యుద్ధం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మరియు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయకుండా ఆపడానికి జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇదంతా కేవలం ఒక పెద్ద నాటకమైతే అసలు ఈ యుద్ధం వెనక ఉన్న చీకటి మాస్టర్ ప్లాన్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంటర్నెట్లో మరియు ప్రపంచ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మధ్య ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ యుద్ధం న్యాయం కోసం కాదు, కేవలం బ్లాక్ గోల్డ్ కోసం అని అంటున్నారు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించే ఆయిల్ కోసం, ప్రపంచ ఎనర్జీ రిసోర్సెస్ ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా ఆడుతున్న మైండ్ బ్లోయింగ్ గేమ్ ఇది అని అంటున్నారు. దీన్ని ప్రూవ్ చేయడానికి వాళ్ళు కొన్ని రీజన్స్ చెబుతున్నారు. ఆ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, ది నార్త్ కొరియా డిఫరెన్స్. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది, అందుకే ప్రపంచ శాంతి కోసం ఇరాన్ మీద యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి అని. ఇక్కడే మనం నార్త్ కొరియాని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. నార్త్ కొరియా దగ్గర ఆల్రెడీ 50కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నార్త్ కొరియా అధ్యక్షుడైన కిమ్ అమెరికా మీదకి మిసైల్స్ వేస్తానని ప్రతిరోజు ఓపెన్గా బెదిరిస్తూ ఉంటాడు. అంతేకాదు, నార్త్ కొరియాలో ఎవరైనా కిమ్ మాట వినకపోతే వాళ్ళని నిర్దాక్షరంగా చంపేస్తాడు. నార్త్ కొరియాలో ఇరాన్ కన్నా దారుణమైన డిక్టేటర్షిప్ ఉంటుంది. మరి అమెరికా నార్త్ కొరియా మీద ఎందుకు బాంబులు వేయట్లేదు? ఇరాన్ మీద మాత్రమే ఎందుకు వేస్తుంది? ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర ఒక్క చుక్క ఆయిల్ లేదు. వాళ్ళని ఆక్రమించుకుంటే అమెరికాకి ఒక్క రూపాయి కూడా లాభం లేదు. కానీ ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. 158 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. వీటి విలువ దాదాపు $15 ట్రిలియన్. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అమెరికాకి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న దేశాలతో ప్రాబ్లం లేదు, ఆయిల్ ఉన్న దేశాలతోనే అసలు ప్రాబ్లం అని. రిసోర్స్ రాడార్ అనే కాన్సెప్ట్ ప్రకారం అమెరికా ఎప్పుడూ కూడా ఎనర్జీ థ్రెట్స్ మీదే ఫోకస్ చేస్తుంది. నీ దగ్గర ఆయుధాలు ఉండి ఆయిల్ లేకపోతే నీ మీద జస్ట్ శాంక్షన్స్ వేస్తుంది. కానీ నీ దగ్గర ఆయుధాలు ఉండి ఆయిల్ కూడా ఉంటే నీకు డెమోక్రసీ ఇస్తామని చెప్పి యుద్ధం చేస్తారు. యుద్ధం జరిగే ప్రతి చోట అమెరికా ఆడుతున్న గేమ్ ఇదే. ఒకప్పుడు ఇరాక్ లో కూడా డెమోక్రసీ పేరు చెప్పి సద్దాం హుస్సేన్ ని చంపి ఆ తర్వాత అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ ని అమెరికన్ కంపెనీస్ తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఇరాన్ ప్రజలకు ఫ్రీడమ్ ఇస్తామని చెప్పి అలీ ఖమెనీని చంపి అక్కడ ఉన్న ఆయిల్ ని అమెరికన్ కంపెనీస్ తీసుకోవాలనుకుంటున్నాయి. రీజన్ నెంబర్ 2, వెనిజులా. గతంలో అమెరికా వెనిజులా మీద డ్రగ్స్ పేరు చెప్పి ఎలా దాడి చేసిందో ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే పెట్రో ఇంపీరియాలిజం స్ట్రాటజీని వాడుతుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వెనిజులాలో ప్రెసిడెంట్ మదురోని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడున్న 60% ఆయిల్ ప్రొడక్షన్ ని అమెరికన్ కంపెనీసే కంట్రోల్ చేస్తున్నాయి. ఈవెన్ రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే వెనిజులాలో ఉన్న గోల్డ్ కూడా అమెరికాని స్వాధీనం చేసుకుని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ లో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అయిపోవడం వల్ల ప్రపంచానికి వెళ్లే 20% ఆయిల్ ఆగిపోయింది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ లో ఆయిల్ ధర ఒక్కో బ్యారెల్ $100 కి వెళ్లిపోయింది. ఆయిల్ ప్రైసెస్ పెరగగానే వెంటనే అమెరికా తన సొంత ఆయిల్ ని యూరప్ కి, ఏషియాకి అమ్మి ప్రతి సంవత్సరం $500 బిలియన్ ఎక్స్ట్రా జీడీపీని పెంచుకుంటుంది. ఆల్రెడీ యుఎస్ఏ ఏం చేసిందంటే రష్యా మీద శాంక్షన్స్ వేసింది. దానివల్ల యూరప్ దేశాలు రష్యన్ ఆయిల్ ని కొనడం మానేసి యుఎస్ఏ నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. ప్రపంచంలో ద బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరనుకుంటున్నారు? సౌదీ అరేబియానా లేక యుఏఈనా? కాదు, యుఎస్ఏ. ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ యుఎస్ఏ. రోజుకి 14 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ ప్లేస్ లో సౌదీ అరేబియా, థర్డ్ ప్లేస్ లో రష్యా ఉన్నాయి. సో ఆయిల్ ప్రైజెస్ పెరిగితే లాభం ఎవరికి? యుఎస్ఏకే. యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే అమెరికాకి చెందిన ఆయిల్ కంపెనీస్ షేర్స్ 15% పెరిగిపోయాయి. ఇది కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? కాదు, ఇది పక్కా కమర్షియల్ మాస్టర్ ప్లాన్. డొనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రపంచ మార్కెట్ ని తమ ఆయిల్ తో నింపేయడానికి, శత్రువుల్ని తొక్కేయడానికి వేసిన అల్టిమేట్ స్కెచ్ ఇది. ఆయిల్ ప్రైసెస్ మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా కాకుండా ఉంటే అమెరికన్ ఆయిల్ కంపెనీస్ కి మరియు అమెరికన్ ప్రజలకి చాలా లాభం. అందుకే యుఎస్ఏ ఆయిల్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. రీజన్ నెంబర్ 3, ద ఎప్స్టీన్ డైవర్షన్. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎప్స్టీన్ ఫైల్స్ చూస్తే దేశాన్ని పాలించే పెద్దలు ఎంత క్రూరంగా ఉంటారో తెలుస్తుంది. యుద్ధం స్టార్ట్ అవడానికి ఎగ్జాక్ట్ గా ఒక్కరోజు ముందు అంటే ఫిబ్రవరి 27, 2026 ప్రపంచంలోనే ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చాయి. ఇందులో 150 మందికి పైగా టాప్ పొలిటీషియన్స్, డొనాల్డ్ ట్రంప్ అసోసియేట్స్ మరియు సౌదీ రాయల్స్ పేర్లు బయటకు వచ్చాయి. మీడియా అంతా దీని మీదే ఫోకస్ చేసింది. పెద్ద వాళ్ళు అందరూ జైలుకు వెళ్లడం ఖాయమని అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్ మీద బాంబ్స్ వేసింది.
వెంటనే న్యూస్ ఛానల్స్ అన్ని ఎప్స్టీన్ ఫైల్స్ ని వదిలేసి యుద్ధం గురించి దాడుల గురించి మాట్లాడుకోవటం స్టార్ట్ చేశాయి. డాటా ప్రకారం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం 92% పడిపోయింది. ఎక్స్పర్ట్స్ దీనిని స్కాండిల్ ఆర్బిట్రైజ్ లేదా వ్యాగ్ ఆఫ్ ది డాగ్ టెక్నిక్ అని అంటారు. ఈ టెక్నిక్ ప్రకారం ఏం చేస్తారంటే దేశంలో ఏదైనా పెద్ద స్కామ్ బయటకు వస్తే అందులో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కానీ ఆయిల్ మ్యాగ్నెట్స్ కానీ ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికి ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్ ని సృష్టిస్తారు. అందరూ ఆ క్రైసిస్ గురించి మాట్లాడుకునేలా చేసి జనాలను డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా ఆ టెక్నిక్ లో భాగంగానే ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయబడిన క్రైసిస్ అని అంటున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల ఎప్స్టీన్ ఫైల్స్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా మాయమైపోయింది. సో ఇరాన్ యుద్ధం అనేది ట్రంప్ ని ఎప్స్టీన్ ఫైల్స్ ఇన్వెస్టిగేషన్ నుండి కాపాడటానికి వేసిన మైండ్ గేమ్ అని అంటున్నారు. రీజన్ నెంబర్ 4, షిఫ్టింగ్ ఆబ్జెక్టివ్స్. మొదట్లో ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పారంటే ఇరాన్ తమ ప్రజల్ని చంపుకుంటుంది, సో ఆ ప్రొటెస్టెడ్ కిల్లింగ్స్ ని ఆపడానికే ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వడానికే ఈ యుద్ధం అని అన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళ మాటలు మారాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడం తమ లక్ష్యం అన్నారు. ఆ తర్వాత మిలిటరీని నాశనం చేయడం తమ లక్ష్యం అని అన్నారు. లాస్ట్ కి ఇరాన్ ప్రజలకి ఫ్రీడమ్ ఇవ్వడానికి అని అన్నారు. కానీ ఇప్పటి వరకు యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది మాత్రం ఇరాన్ యొక్క 60% ఎనర్జీ మరియు ఆయిల్ టార్గెట్స్ నే. ఇరాన్ కి ప్రతి సంవత్సరం $100 బిలియన్ తెచ్చిపెట్టే ఎక్స్పోర్ట్స్ ని నేలమట్టం చేయాలనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇరాన్ ఎకానమీని కూల్చేసి అక్కడున్న ఆయిల్ ఫీల్డ్స్ ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలి అని అమెరికా ట్రై చేస్తుంది. సో అమెరికా ఆడుతున్న ఎనర్జీ ఎండ్ గేమ్ ప్రపంచానికి క్లియర్ గా కనిపిస్తుంది. గతంలో ఇరాక్ లో కూడా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి అని చెప్పి యుద్ధం చేశారు. అక్కడ ఏమీ దొరకలేదు. కానీ అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అక్కడ $39 బిలియన్ సంపాదించాయి. ఇప్పుడు ఇరాన్ లో కూడా యుద్ధం పేరుతో అమెరికా ఆడుతున్న చీకటి గేమ్ ఇదే. రీజన్ నెంబర్ 5, ద న్యూక్లియర్ హిపోక్రసీ. అమెరికా ప్రపంచానికి ఏం చెబుతుంది? ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేస్తుంది, వాటిని ఆపడానికే ఈ యుద్ధం చేస్తున్నాం అని అంటుంది. మరి ఇజ్రాయెల్ దగ్గరున్న 80 నుండి 400 సీక్రెట్ న్యూక్లియర్ బాంబ్స్ సంగతి ఏంటి? ప్రపంచంలో ఎవరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న శాంక్షన్స్ వేసే అమెరికా ఇజ్రాయెల్ మీద ఎందుకు శాంక్షన్స్ వేయట్లేదు? ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే అమెరికన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటికి ఎప్పుడైనా థ్రెట్స్ వస్తే కాపాడటానికి అక్కడ ఇజ్రాయెల్ ఉంటుందని యుఎస్ఏ నమ్మకం. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడైనా ముస్లిం కంట్రీస్ అన్ని కలిసి యుఎస్ఏకి ఎదురు తిరిగితే వాటిని కంట్రోల్లో పెట్టడానికి యుఎస్ఏకి ఉన్న ఏకైక ఆయుధం ఇజ్రాయెల్. చుట్టూ ముస్లిం కంట్రీస్ ఉన్నా కూడా జూస్ ఉన్న ఇజ్రాయెల్ దేశం, జూస్ అంటే జుడాయిజం పీపుల్, వాళ్ళందరి మధ్య సర్వైవ్ అవుతుంది అంటే కేవలం అమెరికా ఇచ్చే సపోర్ట్ వల్లే. ఇజ్రాయెల్ దగ్గర బాంబ్స్ ఉంటే మిడిల్ ఈస్ట్ లో అమెరికా చేసే ఆయిల్ బిజినెస్ కి ఎవరు అడ్డొస్తారు అనే ధైర్యం. ఒకవేళ ఇరాన్ కి నిజంగానే న్యూక్లియర్ బాంబ్స్ వస్తే సౌదీ అరేబియా కూడా తయారు చేస్తుంది. అప్పుడు ఓపీఈసీ గ్రూప్ అంటే ఆయిల్ అమ్మే దేశాల గ్రూప్ ముక్కలైపోతుంది. గల్ఫ్ దేశాలు తమకి ఇష్టం వచ్చినంత ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులుగా ఓపీఈసీ గ్రూప్ ఒక సిండికేట్ గా ఏర్పడి ఆయిల్ ప్రైజెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఆ గ్రూప్ గానీ బ్రేక్ అయితే గ్లోబల్ మార్కెట్ లో ఆయిల్ ప్రైజెస్ $50కే పడిపోతాయి. అది అమెరికాలోని ఆయిల్ కంపెనీస్ కి తీవ్రమైన నష్టం. అందుకే అమెరికా ఇజ్రాయెల్ ని కాపాడుతూ ఇరాన్ ని నాశనం చేస్తుంది. ఇది ప్రపంచ శాంతి కోసం కాదు, కేవలం అమెరికా ఆయిల్ బిజినెస్ కోసం మాత్రమే. రీజన్ నెంబర్ 6, ద ప్రాక్సీ వార్. రష్యా మరియు ఇరాన్ కంబైన్డ్ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 15 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. కానీ యుఎస్ఏ ప్రొడక్షన్ కెపాసిటీ 14 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. సో రష్యా ప్లస్ ఇరాన్ కలిస్తే యుఎస్ఏ కన్నా ఎక్కువ ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా రష్యా మరియు ఇరాన్ కలిసి ఆయిల్ సప్లై ఆపేస్తే అమెరికాకి ఆయిల్ మీద ఉన్న పట్టు కోల్పోతుంది. అలాంటి ఒక సిట్యువేషన్ రాకూడదని యుఎస్ఏ ఒక గేమ్ స్టార్ట్ చేసింది. ఇన్ని రోజులు వెనిజులా దేశం రష్యా కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు యుఎస్ఏ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. నెక్స్ట్ ఇరాన్ని కూడా రష్యా కంట్రోల్ నుండి రిమూవ్ చేసి తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని యుఎస్ఏ అనుకుంటుంది. ఇలా రష్యాతో స్నేహం చేసే ఆయిల్ కంట్రీస్ అన్నింటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే యుఎస్ఏ ప్లాన్. ఇది 2 సూపర్ పవర్స్ మధ్య ఆయిల్ కోసం జరుగుతున్న యుద్ధం. రీజన్ నెంబర్ 7, ద కార్పొరేట్ మాస్టర్ ప్లాన్. అమెరికా ఈ యుద్ధం ఎందుకు చేస్తుందో తెలియాలంటే ఈ యుద్ధం అయిపోయాక ఎవరికి లాభం వస్తుందో చూడాలి. 2003లో ఇరాక్ మీద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయని యుద్ధం చేశారు. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. యుద్ధం అయిపోయిన తర్వాత మాత్రం అమెరికన్ కంపెనీస్ ఇరాక్ లో $39 బిలియన్ సంపాదించాయి. 2011లో లిబియాలో గడాఫీని చంపేసి హ్యూమనిటేరియన్ ఇంటర్వెన్షన్ పేరు చెప్పారు. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత అమెరికన్ ఆయిల్ కంపెనీస్ $50 బిలియన్ ఆయిల్ కాంట్రాక్ట్స్ ని తీసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ లో కూడా అదే జరుగుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ ని రీబిల్డ్ చేసే పేరుతో అమెరికన్ ఆయిల్ కంపెనీస్ $100 బిలియన్ కాంట్రాక్ట్స్ ని తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాయి. ఇది రెజీమ్ చేంజ్ కాదు, పక్కా ఆయిల్ బిజినెస్ టేక్ ఓవర్. రీజన్ నెంబర్ 8, నో రూల్స్. ప్రపంచానికి సిఓపి మీటింగ్స్లో క్లైమేట్ చేంజ్ గురించి, పొల్యూషన్ తగ్గించడం గురించి,
అమెరికా పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తుంది. కానీ యుద్ధం పేరుతో టెహరాన్ ఆయిల్ డిపోట్స్ మీద బాంబ్స్ వేసి 2 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ని కాలిపోయేలా చేసింది. దీని నుండి వచ్చిన పొల్యూషన్ ప్రపంచంలో 100 కోట్ల కార్లు ఒక సంవత్సరంలో వదిలే పొల్యూషన్ తో సమానం. మనమేమో పొల్యూషన్ తగ్గించాలని ప్లాస్టిక్ కవర్స్ వాడటం మానేస్తున్నాం, కాస్ట్లీ ఎలక్ట్రిక్ కార్స్ కొంటున్నాం, పేపర్ స్ట్రాస్ ని వాడుతున్నాం. కానీ అమెరికా మాత్రం తన ప్రయోజనాలకి ఏదైనా అడ్డొస్తే దాని విషయంలో రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటుంది. అమెరికా రూల్స్ ప్రకారం బలవంతుడు ఏం చేసినా కరెక్ట్, బలహీనుడు ఏం చేసినా రాంగ్. అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే ఈ యుద్ధం ఇరాన్ ప్రజల్ని కాపాడటానికి కాదు, ప్రపంచ ఆయిల్ రిజర్వ్స్ మీద అమెరికాకి ఎప్పటికీ పెత్తనం ఉండాలి అనే ఆశ కోసం. ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి పెద్ద పెద్ద స్కామ్స్ నుంచి ప్రపంచాన్ని డైవర్ట్ చేసి ఆయిల్ ఫీల్డ్స్ తమ కంట్రోల్లోకి తీసుకోవాలని వేసిన పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. మీకేమనిపిస్తుంది? ఈ యుద్ధం నిజంగానే ఉగ్రవాదాన్ని అంతం చేయడానికా, లేదా ప్రపంచ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి అమెరికా వేసిన ప్లానా? కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.